అరేంజ్ చేసుకున్నారు, చక్కగా అనిపించింది. అక్కడ ఒక నేను అబ్జర్వ్ చేశానండి, పిల్లలందరూ కూడా వాళ్ళ బ్యాగ్ తెచ్చుకుంటున్నారు, సండే స్కూల్ బ్యాగ్. ఇట్లా దాంట్లో వాళ్ళ బైబిలు, నోట్సు, పెన్ను. అక్కడ మనం కూడా మన పిల్లకి అట్లా అలవాటు చేస్తే బాగుంటుందేమో అనిపించింది. ఓన్లీ బైబిల్ కాకుండా బైబిల్తో పాటు ఒక బ్యాగ్, వాళ్ళ బైబిలు, వాళ్ళ నోట్సు, వాళ్ళ పెన్ను తెచ్చుకోవాలి. ఓకేనా? చిన్న బ్యాగు. మా ఆశీష్ అయితే పెద్ద బ్యాగ్ తెచ్చాడు, మా తమ్ముడు కాలేజీకి వెళ్ళే బ్యాగ్ తెచ్చాడు. అంత పెద్ద బ్యాగ్ వద్దులే కానీ చిన్న బ్యాగు. మరి దాంట్లో ఏమేమి ఉన్నాయో మరి చూడాలి తర్వాత. బాగుంది, చక్కగా సండే స్కూల్ పిల్లలు అక్కడ వాళ్ళు దాని గురించి చక్కగా బాధ్యత వహించి, అంటే మందిరంలో ఎట్లా ఏసీలు, సౌండ్ సిస్టము, కీబోర్డు, ప్రొజెక్టరు మందిరం ఎట్లా ఉందో సండే స్కూల్ కూడా అంత ప్రయారిటీ వాళ్ళు ఇచ్చి అక్కడ మళ్ళీ ఏసీలు ఫిట్ చేశారు, వైట్ బోర్డు అంతా సేమ్ మందిరంలో ఉన్నదంతా కూడా పైన రెప్లికేట్ చేశారు. కాబట్టి దేవుడు మనకు సమయం అనుకూలిస్తే వాళ్ళకు కూడా ఒక సపరేట్ హాలు, సపరేట్ సౌండ్ సిస్టము, కీబోర్డు అవన్నీ ఉంటే కూడా వాళ్ళు చక్కగా వారి పరిచర్య చాలా ప్రాముఖ్యమైనటువంటిది. రండి, మనం ఈ సమయంలో దేవుని యొక్క వాక్యంను ధ్యానం చేసుకొని ఆరాధనలోకి మనం వెళ్దాం. దేవుని యొక్క వాక్యంలో నుండి నేటి దినాల్లో నేను హెబ్రీ పత్రికనే ఎక్కువగా ధ్యానం చేస్తూ ఉన్నాను. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనాలు కలిపి చదువుకుందాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనాలు. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన యెడల ఎలాగూ తప్పించుకుందుము? అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా చేసిన సూచక క్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. 5వ అధ్యాయము 9-10 వచనాలు కలపబడి ఉన్నాయి, కలిసి చదువుకుందాం. 5వ అధ్యాయము 9-10 వచనాలు కలపబడి ఉన్నాయి. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీసెదెకు యొక్క క్రమంలో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికి అందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. 7వ అధ్యాయము 25వ వచనము. 7వ అధ్యాయము 25వ వచనము. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనం చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం దగ్గరికి మేము వస్తుంటుండగా మీరు మాతో మాట్లాడుతురండి, మీ స్వరాన్ని వినిపింపచేయండి. అయోగ్యుడును అపాత్రులను నన్ను మీ సిలువ చాటున మరుగుపరుచుకొనండి. నీ ప్రజలకు క్షేమాభివృద్ధి నిమిత్తమై మీరు మమ్మలను బలపరిచి వాడుకొనండి. దేవా, మీరు ఇచ్చిన ఆనందమును బట్టి, మీరు ఇచ్చిన సంతోషమును బట్టి వందనాలు, స్తోత్రాలు. మీరు లేచారు, మేము ఒకనాడు నీతో మహిమలో ఉంటాం. ఇది మాకు ఆదరణ, ఇది మాకు సంతోషం. కనుక మా జీవితాల్లో ఇటు ఆదరణ, ఇటు సంతోషం కలిగిన వారమై ఆత్మతో సత్యంతో నిన్ను ఆరాధించినట్లుగా కృప చూపించమని యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. మన ఆరాధన మన సృజనాత్మకత మీద ఆధారపడకూడదు. అంటే దేవుడు అంటే ఎలా ఉంటాడు అని నేను ఊహించుకొని, ఒకవేళ నా కవిత రాయటం వస్తే ఒక చక్కని కవిత రాసి చదివేసేసి నేను దేవుణ్ణి ఆరాధించాను అని అనుకోవటానికి లేదు. మన ఆరాధన దేవుని వాక్యము మీద ఆధారపడి ఉండాలి. ఎందుకు అంటే దేవుడు ఏమై ఉన్నాడు అనే విషయాన్ని మనకు బయలుపరిచే ఏకైక సాధనము దేవుని యొక్క వాక్యం. కాబట్టి మన ఆరాధన, మన పాటలు, మన పరిచర్య దేవుని వాక్యమును మాత్రమే ఆధారం చేసుకొని ఉండాలి. దీంట్లో ఎటువంటి వేరు విధానానికి తావులేదు. అంటే నేను ఊహించుకొని నా ఊహకు వచ్చిన ప్రకారం నేను
దేవుని గురించి వర్ణించటానికి పెద్ద స్కోప్ లేదు. ఎందుకంటే ఆల్రెడీ దేవుడి గురించి ఏమి రాయబడాలో, ఏమి చెప్పబడాలో ఈ దేవుని వాక్యంలో రాయబడి ఉండగా, దీన్ని ఆధారం చేసుకోకుండా నా సొంత తలంపులు, సొంత మాటలు లేదా సొంత పాటలు, దానివల్ల పెద్ద ఉపయోగం లేదు. కొన్నిసార్లు వారికి ఉన్నటువంటి దేవుడిచ్చిన తలాంతును బట్టి చక్కని పాటలు రాయొచ్చు, కానీ ఆ పాటలు దేవుని లేఖనాలకు అనుగుణంగా లేకపోతే దానివల్ల పెద్ద ప్రయోజనమేమీ కూడా లేదు. కానీ మన ఆరాధన అనేది దేవునికి అంగీకారయోగ్యంగా ఎప్పుడు ఉంటుంది అంటే దేవుని యొక్క వాక్యమును ఆధారం చేసుకునే. సరే, హెబ్రీ పత్రిక యొక్క కాంటెక్స్ట్ మనం ఎరుగుదుము. వారు అనేకమైన శ్రమల గుండా వెళ్తున్నారు. వీరెవరు అంటే యూదులు, అనగా ఇశ్రాయేలు ప్రజలు. వారు వారి మతంలో చాలా నిష్ఠగా జీవించేవారు. వారు ప్రతి ఆ మందిరమును అట్టుకొని జీవించేవారు. ఆ మందిరంలో ఏం జరుగుతూ ఉండేదంటే ప్రతి ఉదయం బలి జరుగుతూ ఉండేది, ప్రతి రాత్రి బలి జరుగుతూ ఉండేది, ప్రతి సాయంకాలం. అక్కడ ఒక యాజకుడు ఉండేవాడు. లేవీ క్రమంలో, అంటే అప్పటికి యేసు ప్రభువు టైంకి లేవీ క్రమం పోయింది. ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళు యాజకులు అయిపోతూ వచ్చారు, ప్రధాన యాజకులు అయిపోతూ వచ్చారు. బట్ పాత నిబంధనలో చెప్పింది అయితే లేవీ క్రమంలో చేరినటువంటి యాజకులు అక్కడ ఉండేవాళ్ళు. వీరేదైనా పాపం చేయగానే ఆ యాజకుని దగ్గరికి వెళ్ళేవాళ్ళు. వెళ్ళి ఒక గొర్రెను మేకను తీసుకొని బలిగా అర్పించేవారు. ఆ యాజకుడు ఆ గొర్రెను మేకను చంపి దాని రక్తమును వీరి మీద ప్రోక్షించేటువంటి వాడు. వారికి దశమభాగం ఇచ్చేవారు. దాని తర్వాత వారి పాప ప్రాయశ్చిత్తం నిమిత్తం ఈ యాజకుడు దేవునికి ప్రజలకు మధ్యలో ఉండి వారి పక్షముగా విజ్ఞాపనము చేసేవాడు. ఇది పాత నిబంధన క్రమం. ఈ యూదులు యేసు ప్రభువారు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత పెంతెకోస్తు దినము తర్వాత వారు ప్రభువును నమ్ముకున్నారు. ఎప్పుడైతే ప్రభువును నమ్మారో ఈ కొత్త మార్గములోనికి, హెబ్రీ గ్రంథకర్త అంటాడు, యేసుక్రీస్తు ఆయన శరీరము అనేటువంటి తెర ద్వారా మన కొరకు ప్రతిష్ఠించబడిన నూతనమైనదియు జీవము గల మార్గము అంటాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శరీరం అనే తెర చినిగిపోతూ వచ్చింది. యేసు ప్రభువారు చనిపోయినప్పుడు మీకు గుర్తుంటే ఆ దేవాలయంలో తెర పైనుండి కిందికి చినిగింది. కాబట్టి ఇప్పుడు ధైర్య ప్రవేశం వచ్చింది. కానీ వీళ్ళు ఎన్ని వదిలిపెట్టేసేసి ప్రభువుని అంగీకరించారు. ఇప్పుడు యాజకులు లేరు, ఆలయము లేదు, లేవి గోత్రం యాజకులు లేరు. కాబట్టి కొన్ని రోజులు బాగానే నడిచిందేమో. దాని తర్వాత శ్రమలు ఆరంభమయ్యాయి, ఇబ్బందులు ఆరంభమయ్యాయి, కష్టములు ఆరంభమయ్యాయి, చాలా విపరీతమైన వేదనలు ఆరంభమయ్యాయి. ఇటువంటి పరిస్థితుల్లో వారు వెనక్కి తిరిగి చూడటం మొదలుపెట్టారు. అంటే సాధారణంగా మనకి కష్టం వచ్చినప్పుడు మనకు వచ్చే ప్రశ్న ఏంటంటే, ఏమన్నా జరిగిందా? తప్పు వస్తాయి, తప్పుల వల్ల కూడా శ్రమలు వస్తాయి. కానీ తప్పుల వల్లనే శ్రమలు వస్తాయి అనుకోవడానికి ఏమీ లేదు. అది మన తర్వాత చూద్దాం. కాబట్టి వాళ్ళకు వచ్చిన డౌట్ ఏంటంటే, మనము ఈ మార్గమును విడిచిపెట్టి తప్పు చేశామా? పాత నిబంధనను విడిచిపెట్టి, యాజకులను విడిచిపెట్టి, బలులను విడిచిపెట్టి, ఆ మందిరమును విడిచిపెట్టి మేమేమైనా తప్పు చేశామా? ఎందుకు ఈ శ్రమలు, ఎందుకు ఈ కష్టములు? అటువంటి డైలమాలో ఉండి వెనక్కి తిరిగి చూస్తున్నటువంటి దేవుని ప్రజలను బలపరుస్తూ, ఆదరిస్తూ, ధైర్యపరుస్తూ, మీరు ముందుకే వెళ్ళండి, వెనక్కి తిరిగి చూడవద్దు. ఎందుకు? మీరు ఎంచుకున్న మార్గము శ్రేష్టమైన మార్గము. ఈ పాత నిబంధన కంటే కొత్త నిబంధన మార్గము అత్యంత శ్రేష్టమైన మార్గము అని చెప్తూ ఈ 13 అధ్యాయాల పత్రికను ఆయన రాస్తూ వచ్చాడు. ఈ 13 అధ్యాయాల పత్రికలో వారిని ఎంకరేజ్ చేయటానికి, వారిని బలపరచటానికి, వారిని ప్రోత్సహించటానికి ఆయన చెప్తున్న మాటలు ఏంటంటే, మీరేం పడకండి, మీ శ్రమలో 10 రోజుల్లో తగ్గిపోతాయి, 1 మంత్లో తగ్గిపోతాయి, 6 నెలల్లో తగ్గిపోతాయి, 2 నెలల్లో తగ్గిపోతాయి అని చెప్పట్లా. లేకపోతే శ్రమలు ఇంకో ఈ కారణాన్ని బట్టి వచ్చాయి, మీరు ఇక నుంచి అది చేయకండి, లేకపోతే మీరు ఇలా చేయండి, మీరు అలా ఉండండి, అప్పుడు మీకు శ్రమలే రావు. అది సొల్యూషన్ చెప్పట్లా. ద సొల్యూషన్ ఈ హెబ్రీ ఎపిజల్ రాసిన గ్రంథకర్త ఇచ్చే సొల్యూషన్ ఏంటి? యేసు ప్రభువారి వైపు చూడండి. విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూడండి. 12వ అధ్యాయం 2వ వచనం, 3వ అధ్యాయం మొట్టమొదటి వచనం 3:1. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన
పరిశుద్ధ సహోదరులారా, మనం ఒప్పుకున్న దానికి ప్రధాన అపోస్తలుడును ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యముంచుడి. ఆయన వైపు చూడండి, ఆయన మీద లక్ష్యం ఉంచండి. మనుషుల వైపు చూడవద్దు, మీ బలహీనతల వైపు చూడవద్దు, పరిస్థితుల వైపు చూడవద్దు, ఆయనను చూడండి. ద ట్రూ వర్షిప్ కమ్స్ ఓన్లీ వెన్ వీ లుక్ అట్ హిమ్. మనం ఆయనను చూసినప్పుడు నిజమైన ఆరాధన వస్తుంది. ఈరోజు ఏదో మన పరిస్థితులు బాగున్నాయి కాబట్టి మనం ఎలుగెత్తి ఆరాధన చేద్దాం, రేపొద్దున పరిస్థితులు బాగలేవు కాబట్టి మన ఆరాధన ఏం చేస్తాంలే అనుకుంటే మన ఆరాధన పరిస్థితుల చేత ప్రభావితం అవుతాం. మన ఆరాధన కేవలం దేవుని మీద, ఆయన వైపు చూడటమే మన ఆరాధనకి మూల బిందువు, మూల కేంద్రం. పిల్లలు, ఆయన వైపు చూడటం మన జీవితానికి ఎంతో గొప్ప ఆశీర్వాదం. మనకి కష్టాలు ఎందుకు వచ్చాయి, ఎప్పుడు పోతాయి తెలుసుకోవాలని ఉంటుంది, కానీ అది సొల్యూషన్ కాదు. యోబు జీవితంలో విపరీతమైన శ్రమల గుండా వెళ్ళాడు, కష్టముల గుండా వెళ్ళాడు, ఇబ్బందులు గుండా వెళ్ళాడు. 10 మంది పిల్లలు ఒక్క రోజే చనిపోయారు. ఎదిగినటువంటి వారు, పెద్దవారు, ఒక్కరోజు తీసేశాడు దేవుడు. ఒక్క రోజులోనే గొర్రెలు, మేకలు, ఒంటెలు, ఎద్దులు అన్నీ చనిపోయినాయి. సేవకులు, ఒక్క సేవకుడే బతకూడో రావడం, నేను ఒక్కడనే మిగిలా. యోబు చాలా విశ్వాసముగా ప్రవర్తించి అంటాడు, యెహోవా ఇచ్చను, యెహోవా తీసుకొనను అంటాడు. కానీ తన స్నేహితులు వచ్చి అంటారు, ఇంత నష్టం నీకు జరిగిందంటే ఏదో జరిగి ఉంటుంది, నువ్వేదో తప్పు చేసావు, నువ్వేదో నష్టం చేసావు, నువ్వేదో అపవిత్రంగా జీవించావు, నీలో ఏదో పాపం ఉంది, నీ పిల్లలు పాపం చేశారేమో, నువ్వు పాపం చేసావేమో, అందుకోసం నీకు శ్రమ వచ్చింది. ఆ క్రమంలో యోబు కూడా దేవుని పట్ల కోపం స్టార్ట్ అయింది యోబుకి. యోబు ఆర్గ్యుమెంట్ ఏంటంటే, ఎందుకు దేవుడు ఇలా చేశాడు, రమ్మని నేను మాట్లాడతాను, నాకు ఆన్సర్ చెప్పాలి దేవుడు, ఎందుకు ఇలా చేశాడు. నేను కూడా అలానే వాదిస్తాం చాలాసార్లు, బయటికి అనకపోయినా లోపల అనుకుంటా ఉంటాం, ఎందుకు దేవుడు ఇలా చేశాడు, రమ్మని నేను మాట్లాడతాను, అడుగుతా రమ్మను. దేవుడు విన్నాడు. దేవుడు దిగొచ్చాడు. దిగొచ్చి ఏం చెప్పాలో మామూలుగా ఆలోచిస్తే, యోబు నువ్వేం బాధపడకమ్మా, ఇదంతా నీ తప్పేం లేదు, నేను సాతాను పందెం కట్టుకున్నాం, ఆ పందెంలో నువ్వు బలైపోయావు, పర్లేదు, నేను నీకు మళ్ళా 2 అంతలు ఇస్తాను. ఏం చెప్పలేదు దేవుడు. ఎందుకు కష్టం వచ్చిందో చెప్పలా, ఎందుకు అలా దేవుడు చేశాడో చెప్పలా. ఏం చెప్పాడు దేవుడు? ఆయన స్వభావాన్ని వివరించాడు, ఆయన కార్యమును వివరించాడు, ఆయన మార్గములు వివరించాడు. యోబు, నా న్యాయం తిప్పేస్తావా? నేను చేసిన సృష్టి చూడు, నేను చేసినటువంటి జంతువులు చూడు, నేను చేసినటువంటి జీవులు చూడు, నా కార్యములు చూడు. నీవు నీతిమంతుడు నిరూపించుకోవడానికి నా మీద నిందలేస్తావా? అప్పుడు యోబు అన్నాడు, అది అంతా పక్కన తర్వాత నా సంగతి, నా కష్టం ఏందో చెప్పాను లేదు. యోబు ఏమన్నాడు? ప్రభువా, నేను నీచుడను, ఒక మారు మాట్లాడితేనే ఇంక నేను మాట్లాడను అన్నాడు. అంటే ద సొల్యూషన్ టు అవర్ ప్రాబ్లం ఈజ్ నాట్ ద సొల్యూషన్ ఆఫ్ ద ప్రాబ్లం, ఇట్స్ గాడ్. దేవుడు. మన సమస్యలు పోవటం పరిష్కారం కాదు, మనం దేవుణ్ణి ఎరగటం పరిష్కారం మన జీవితంలో. కాబట్టి ఆరాధనలో మన ప్రయత్నం అంతా ఏంటంటే, ప్రభు ఎవరు, ఆయన క్యారెక్టర్ ఏంటి, ఆయన ఎలాంటి వాడు, ఆయన చేసిన కార్యం ఏంటి, ఇది మనం ధ్యానించాలి, ఇది మనం ఆలోచించాలి. ఎప్పుడైతే దేవుడు ఎంత విలువైన వాడని ఎరుగుతామో ఆయన మనం అంతగా ఆరాధించగలుగుతాం. లేకపోతే ఆయన పట్ల ఉండాల్సిన భయము, ఆయన పట్ల ఉండాల్సిన గౌరవము, ఆయనకి ఇవ్వాల్సిన ఘనత విషయంలో చాలాసార్లు మనం వెనకడుగు వేయటానికి కారణం ఏంటంటే, ఆయన ఎంత విలువైన వాడో మనం గ్రహించకపోవటం. సరే, ఈ హెబ్రీ పత్రికలో యేసు ప్రభువారిని ఉన్నతమైన వాడుగా చూపిస్తున్నాడు ఈ యొక్క గ్రంథకర్త. ఈ యొక్క 13 అధ్యాయాల పత్రికని నేను మీకు సులభంగా గుర్తుపెట్టుకోవడానికి కొన్ని భాగములుగా చేస్తున్నాను. మొదటి 4 అధ్యాయాలు. ఇంకొక విషయం, ఇక్కడ యేసు ప్రభువారు యాజకుడుగా మనకు కనపడుతున్నాడు. కొత్త నిబంధనలోని మిగతా పత్రికలన్నీ కూడా యేసు ప్రభువారిని రక్షకునిగా చూపించాయి, కానీ యేసు ప్రభువారిని యాజకుడు అనేటువంటి కోణములో నుండి చూపించిన ఒకే ఒక్క పత్రిక ఈ హెబ్రీ పత్రిక. దీంట్లో యాజకుడు అనే పదం దాదాపు 30 సార్లు రాయబడుతూ వచ్చింది.
ప్రధాన యాజకుడు అనే పదం 16 సార్లు రాయబడుతూ వచ్చింది. అంటే యేసు ప్రభువారి యొక్క యాజకత్వ పరిచర్య, యేసు ప్రభువారి పరిచర్య 3 విధములుగా మనం చూడవచ్చు. ఆయన రాజు, ఆయన ప్రవక్త, ఆయన యాజకుడు. హీఈస్ ద ప్రాఫెట్, ప్రీస్ట్ అండ్ కింగ్. ఆయన ప్రవక్త, ఆయన రాజు, ఆయన యాజకుడు. యేసు ప్రభువారి యాజకత్వ పరిచర్య మనకు అర్థం కావాలి అంటే హెబ్రీ పత్రికను మనం ధ్యానం చేయవచ్చు. ఈ హెబ్రీ పత్రికలో యేసు ప్రభువారిని ప్రధాన యాజకుడు అని చూపిస్తున్నాడు. అందుకోసం 8వ అధ్యాయంలో అంటాడు, మేము వివరించుచున్న సంగతులలోని సారాంశం ఏదనగా మనకు అట్టి ప్రధాన యాజకుడు ఉన్నాడు. కానీ ఈ పత్రిక యొక్క సారాంశమంతా ఏంటంటే వీ హ్యావ్ అ హై ప్రీస్ట్. ఎవరు యాజకుడు అంటే ఎవరు? దేవునికి ప్రజలకు మధ్యవర్తి. ఈ ప్రజలు దేవుని దగ్గరకు నేరుగా వెళ్ళలేరు గనుక వీరికి మధ్యలో యేసుక్రీస్తు అనే మధ్యవర్తి వచ్చాడు. మనుషులెవ్వరూ మధ్యవర్తులు కాదు. కొత్త నిబంధనకి పాత నిబంధనకు తేడా ఏంటంటే పాత నిబంధనలో దేవుని దగ్గరకు నేరుగా వెళ్ళడానికి లేదు, మధ్యలో తెర ఉంది, అక్కడ యాజకుడు ఉన్నాడు, ఆ యాజకుడు ఒక్కడే వెళ్తాడు. కానీ కొత్త నిబంధనలో యేసు ప్రభువారే యాజకుడు. మనకు ధైర్య ప్రవేశం ఉంది. మనుషులు యాజకులు కాదు, విశ్వాసులైన వారందరూ కూడా రాజులైన యాజక సమూహము. ప్రీస్ట్హుడ్ ఆఫ్ ఆల్ ద బిలీవర్స్, నాట్ ఎ సింగిల్ పర్సన్. కాబట్టి కొత్త నిబంధనలో యాజకులు అనే మాట అందరికీ వర్తిస్తుంది, ఒక వ్యక్తికి కాదు. సరే, ఈ ప్రధాన యాజకుని గురించి మాట్లాడుతున్నప్పుడు మొదటి 4 అధ్యాయాలు ద పర్సన్ ఆఫ్ క్రైస్ట్, ఆ ప్రధాన యాజకుని యొక్క వ్యక్తిత్వం ఏంటో వివరించాడు. మొదటి 4 అధ్యాయాలలో 5, 6, 7 అధ్యాయాల్లో ఆ ప్రధాన యాజకుని యొక్క పరిచర్య గురించి, ఆయన యొక్క యాజకత్వ ధర్మమును గురించి, ఆర్డర్ గురించి మాట్లాడుతూ వచ్చాడు. మొదటి 4 అధ్యాయాలు ద పర్సన్ ఆఫ్ క్రైస్ట్, యేసు ప్రభువారి యొక్క వ్యక్తిత్వం, యేసు ప్రభువారి యొక్క శ్రేష్టత. 5, 6, 7 అధ్యాయాలు యేసు ప్రభువారి యొక్క పరిచర్య లేకపోతే యాజకత్వం, యాజక ధర్మం గురించి మాట్లాడాడు. 7, 8, 9 క్షమించండి 8, 9, 10 అధ్యాయాలు ఆ యాజకుని యొక్క బలి, యాజకుని యొక్క గుడారం, ఈ 2 కలపబడి ఉన్నాయి అక్కడ. గుడారంతో స్టార్ట్ అవుతుంది, బలితో ఎండ్ అవుతుంది. 4 విషయాలు చెప్పాను. మొదటి 4 అధ్యాయాలు యాజకుని యొక్క వ్యక్తిత్వము, 5, 6, 7 అధ్యాయాలు యాజకుని యొక్క పరిచర్య లేకపోతే ఆయన యొక్క ఏర్పాటు, ద ఆర్డర్ ఆఫ్ ద ప్రీస్ట్హుడ్. ఆయన ఎంత శ్రేష్టమైన యాజకుడు. 8, 9, 10 అధ్యాయాలు ఆయన యొక్క గుడారము, ఆయన యొక్క బలి. ఇక 10, 11, 12, 13 అధ్యాయాలు ఆ యాజకుని ద్వారా మార్గములో ప్రవేశించిన మనము మన జీవితాన్ని ఎలా నడపాలి, విశ్వాస జీవితం ఎలా జీవించాలో చెప్పాడు. ఆయన వ్యక్తిత్వము, ఆయన పరిచర్య, ఆయన యొక్క గుడారము, ఆయన బలి, మన యొక్క జీవితము. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనకు ఎంతవరకు వీలైతే అంతవరకు మనం ధ్యానం చేయటానికి ముందుకు వెళ్దాం. మొట్టమొదటిగా ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకోవడానికి మనం 3 వచనాలు చదివాం. మొట్టమొదటి విషయం ఏమనుకున్నాం? మొదటి 4 అధ్యాయాలు ఆయన యొక్క వ్యక్తిత్వం. అందుకోసమే ఆయన మనకిచ్చిన రక్షణ గురించి మాట్లాడుతూ ఈ అపోస్తలుడు అంటున్నాడు, గొప్ప రక్షణ. మొదటి 4 అధ్యాయాలు గొప్ప రక్షణ. 5, 6, 7 అధ్యాయాల్లో 5వ అధ్యాయంలో మనం చదివాం నిత్య రక్షణ. 7వ అధ్యాయంలో చదువుతున్నాం సంపూర్ణమైనటువంటి రక్షణ. ఈ 3 పదాలు మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. గొప్ప రక్షణ, నిత్య రక్షణ, సంపూర్ణమైన రక్షణ. ఎందుకు ఈ రక్షణ గురించి మాట్లాడుతున్నాడు అంటే, నువ్వు నేను ప్రభువుని ఆరాధించాలి అంటే మన రక్షణ విషయమైనటువంటి ఔన్నత్యము మనకు అర్థం కావాలి. చాలామంది ప్రభువుని ఆరాధిస్తారు. ఎందుకు ఆరాధిస్తారు? ప్రభా నాకు మంచి ఆరోగ్యం ఇచ్చావు, ప్రభా నా జుట్టు ఇంకా తెల్లబడలేదు,
ప్రభా నాకు మోకాలు నొప్పులు రాలేదు, కీళ్ళ నొప్పులు రాలేదు. నిజమే, మంచిది, దేవుని స్తోత్రం, హల్లెలూయా. కానీ ప్రభు వచ్చింది దాని కొరకు కాదు. ప్రభు వచ్చింది యేసు అనగా తన ప్రజలను వారి పాపముల నుండి వారిని విడిపించును. యేసు ప్రభు వారు వచ్చింది పాపము నుండి ప్రజలను విడిపించటానికి, పాపం యొక్క శక్తి నుండి విడిపించటానికి, పాపం యొక్క శిక్ష నుండి విడిపించటానికి, పాపం యొక్క ఉనికి నుండి విడిపించటానికి. కాబట్టి నా ఆరాధనకి కేంద్ర బిందువు ఏమై ఉండాలంటే దేవుడిచ్చిన రక్షణ. దేవుడిచ్చిన రక్షణ. ఈ లోక సంబంధమైన సంగతులను బట్టే మనం ప్రభువుని ఆరాధిస్తే ఈ లోక సంబంధమైన సంగతులు మంచివే, కానీ అవి అశాశ్వతమైనవి. ఈరోజు ఉన్నది రేపు ఉండదు, మనమే ఉండము. ఇంకో 20 సంవత్సరాలు 30 సంవత్సరాల తర్వాత ఇక్కడ కూర్చున్న వారిలో సగం మంది ఉండం, ఎవరో మన ప్లేస్లో ఉంటారు, మనమే ఉండం. కాబట్టి ఈ లోక సంబంధమైన సంగతులు అవేవి శాశ్వతమైనటువంటివేమీ కావు. కానీ మన ఆరాధన దేని బట్టి అంటే ప్రభు ఇచ్చినటువంటి రక్షణను బట్టి. పరలోకంలో దేని బట్టి స్తోత్రం చెప్తారు? గొర్రెపిల్లకును సింహాసనాసీనుడైన వానికిని దేని బట్టి స్తోత్రం? మాకు రక్షణను బట్టి స్తోత్రం. చూడండి, ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 7వ అధ్యాయంలో వచ్చిన 10వ వచనం. సింహాసనాసీనుడైన వానికి మా దేవునికి గొర్రె పిల్లకును మా రక్షణకై స్తోత్రములు అని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. ద రీజన్ దట్ వి వర్షిప్ ఈజ్ అవర్ సాల్వేషన్. ఈ రక్షణ గురించి ఈ గ్రంథకర్త అంటున్నాడు, గొప్ప రక్షణ ఇది, సో గ్రేట్ సాల్వేషన్. వాళ్ళని హెచ్చరిస్తున్నాడు, వాళ్ళని గద్దిస్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్య పెడితే మనం ఎలా తప్పించుకుంటాం? ఎందుకు ఇది గొప్ప రక్షణ? నేను 4 కారణాలు మీ మధ్యలో పంచుకోవాలని ఆశిస్తూ ఉన్నాను. ఎందుకు ఇది గొప్ప రక్షణ అంటే, ఇది గొప్ప వ్యక్తి ద్వారా వచ్చినటువంటి రక్షణ. ఈ రక్షణను ఆరంభించింది, ఈ రక్షణ కొనసాగింపజేస్తుంది, ఈ రక్షణను ప్రకటించింది, ఈ రక్షణను తీసుకొచ్చింది ఆ యొక్క దేవుని కుమారుడు కదా. 2వ అధ్యాయం అంటాడు, ఎట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై. ఈ రక్షణ ప్రభువు చేత ఆరంభమైంది, ఈ రక్షణ ప్రభువు చేత నెరవేర్చబడింది, ఈ రక్షణ ప్రభువు చేత ప్రకటించబడింది. గొప్ప రక్షణ ఎందుకంటే ఆ వ్యక్తి గొప్పవాడు. ఎవరా వ్యక్తి? యేసు ప్రభువు. ఎవరైనా పూర్వకాలమున నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడను. ఎవరయ్యా ఆయనంటే, ఆయన కుమారుడు. ఆయన ప్రవక్తల కంటే, ఆయన వేరే వారి కంటే శ్రేష్టమైన వాడు. ఈయన దేవుని కుమారుడు. దేవుని కుమారుడు అంటే మన గతంలో కూడా ధ్యానం చేస్తూ వచ్చాం. దేవుని కుమారుడు అంటే దేవునితో సమానమైన వాడు. ఫిలిప్పీ పత్రిక చదువుతాం, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనక. యేసు ప్రభువు వారు ఎప్పుడైతే నేను దేవుని కుమారుణ్ణి అన్నాడో వాళ్ళు ఆయన చంపడానికి రాళ్ళెత్తారు. ఎందుకు? దేవుడు తన సొంత తండ్రి అని తన్ను తాను దేవునితో సమానునిగా చేసుకొనెను. ఆ కారణమును బట్టి వాళ్ళని చంపడానికి సిద్ధమైపోయారు. ఎందుకు? దేవుని కుమారుడు అంటే దేవుడు. మనుష్య కుమారుడు మేఘారూఢుడై వచ్చుట మీరు చూచెదరు అనగానే ప్రధాన యాజకుడు బట్టలు చింపుకున్నాడు. నువ్వు దేవదూషణ చేస్తున్నావు. మనుష్య కుమారుడు అంటే మనుష్య కుమారుడు అని కాదు, దేవుని కుమారుడు అని బిబ్లికల్ లాంగ్వేజ్లో. కాబట్టి వాళ్ళు అన్నారు, ఇక దేవుని కుమారుడు అంటున్నాడు అంటే దేవుడు అని చెప్పుకుంటున్నాడు. వాళ్ళు జీర్ణించుకోలేకపోయారు. మనిషి దేవుడని ఎట్లా చెప్పుకుంటాడు? అందులో ఎక్కడా? యూదా మతంలో వాళ్ళు అంగీకరించలేకపోయారు. కానీ బైబిల్ చెప్పేది ఏంటంటే ఆయన దేవుని కుమారుడు, దేవుడు.
ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన కుమారుడు ఎప్పుడయ్యాడు? ఆయన శరీరధారి అయి పుట్టిన దినం. అందుకోసం దేవుడు అన్నాడు, నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కని ఉన్నాను. ఇదిగో మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును. వచ్చే నెల క్రిస్మస్ జరుపుకుంటాం. ఏంటి క్రిస్మస్ అంటే? దేవాది దేవుడు శరీరధారి అయ్యాడు. ఆత్మరూపి అయిన దేవుడు తన స్వభావానికి, తన దైవ స్వభావానికి మానవ స్వభావాన్ని యాడ్ చేసుకున్నాడు. అదే సమయంలో దైవ స్వభావంలో ఏమీ తగ్గలేదు. 100% దైవ స్వభావం అట్లనే ఉంది, 100% మానవ స్వభావం కూడా యాడ్ అయింది. హైపోస్టాటిక్ యూనియన్ అంటారు. దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తునందు శరీరముగా నివసించుచున్నది. కాబట్టి ఈయన ఎందుకు ఈ రక్షణ గొప్పదంటే ఆ యొక్క వ్యక్తి గొప్పవాడు. ఎంత గొప్పవాడు అంటే దేవదూతల కంటే ఘనుడు, ప్రవక్తల కంటే ఘనుడు. దేవదూతల గురించి దేవుడు అంటున్నాడు, వారు పరిచారకులు అంటున్నాడు. తన పరిచారకులు గురించి అయితే వాయువులు, చూడండి 7వ వచనం, తన దూతలను వాయువులుగాను తన సేవకులను మొదటి అధ్యాయం హెబ్రీ 1:7, తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలను గాను చేసుకునేవాడు అని తన దూతలను గురించి చెప్పుచున్నాడు. అయితే తన కుమారుని గురించి అయితే, దేవా నీ సింహాసనము, ఎవరెవరితో చెప్తున్నారు? తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవునితో చెప్తున్నాడు, దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచును. 10వ వచనం, మరియు ప్రభువా నీవు ఆది. ఎవరెవరితో చెప్తున్నారు? తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవునితో చెప్తున్నాడు, ప్రభువా నీవు ఆది యందు భూమికి. ఎవరయ్యా ఈ వ్యక్తి అంటే సాక్షాత్తు దేవుడు, దేవుని కుమారుడు, సమస్తమునకు వారసుడు కదా. 2-4 వచనాలు చాలా సంగతులు కనపడతాయి. ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా హీఈస్ ద హెయిర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ప్రతి దానికి ఎవరంటే ఆయనే. అందుకోసమే మనం చదువుతాం, సమస్తమును ఆయన మూలముగాను ఆయన ద్వారాను కలిగను, ఆయన కలిగినది ఏది ఆయన లేకుండా కలుగా లేదు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు, ఆయన అన్నిటిలో ఉన్నవాడు, ఆయన సమస్తమునకు వారసుడు, ఆయన ద్వారా ప్రపంచములను, ఆయన క్రియేటర్, ఆయన సృష్టికర్త. ఎవరయ్యా నిన్ను రక్షించడానికి వచ్చిందంటే ఒక దూతను పంపించలేదు, ఒక పనివాడిని పంపించలేదు. ఇదేం చూపిస్తుంది? ఇప్పుడు ఎవరైనా పెద్దోళ్ళు వచ్చారనుకోండి, కలెక్టర్ గారు లేకపోతే ఎవరు వచ్చారు, ఏం చేస్తాం? అందరం వెళ్తాం, పెద్దవాళ్ళం వెళ్తాం. అంతేగాని పోయి తలుపు దీపం పిల్లల్ని పంపించాం. ఎందుకు? వచ్చిన వ్యక్తి పెద్దవాడు. ఇక్కడ మనం ఏం చేస్తాం? స్వయంగా వెళ్తాం. ఇప్పుడు మన కొరకు ఆ దేవాది దేవుడు స్వయంగా ఆయన దిగి వచ్చాడు. దేవుని కుమారుడు దిగి వచ్చాడు, దేవుడు దిగి వచ్చాడు. ఎవరైనా సమస్తమునకు వారసుడు, ఎవరైనా సమస్తమును సృష్టించినవాడు, ఎవరైనా దేవుని మహిమ యొక్క తేజస్సు, రేడియన్స్ ఆఫ్ గ్లోరీ ఆఫ్ గాడ్, దేవుని మహిమ ప్రకాశము. దేవుణ్ణి ఎవ్వరూ చూడలేరు, కానీ యేసు ప్రభువును చూస్తున్నారు. పాత నిబంధనలో కూడా అక్కడక్కడ థియోఫానీ అంటారు, అంటే దైవ ప్రత్యక్షత. దేవుడు మానవుడిగా కనపడటం, అబ్రహాం ఇంటికి భోజనానికి రావటం, యాకోబుతో పెనుగులాడటం, హగరుకు ప్రత్యక్షం కావటం, మనోహకు ప్రత్యక్షం కావటం, ఈ సంగతులన్నీ కూడా యెహోషువకు ప్రత్యక్షం కావటం, దూతాన్ రాయబడింది. అనగా దేవుణ్ణి మనం చూడలేం. మరి ఎవరు చూస్తున్నారు? యేసు ప్రభువు చూస్తున్నారు. ఆయన దేవాది దేవుడు, ఆయన దేవత్వం యొక్క, దేవుని మహిమ యొక్క తేజస్సు, ఆయన తత్వము యొక్క మూర్తిమంతము. ఇంగ్లీష్లో ఉంది ఎగ్జాక్ట్ రిప్రజెంటేషన్ ఆఫ్ హిజ్ ఇమేజ్. దేవుడు ఎలా ఉంటాడో మక్కికి మచ్చు, మచ్చుకు మచ్చు పూర్తిగా యేసు ప్రభువారు అలాంటి వాడు. అందుకో కొలసీ పత్రికలో పౌలు గారు రాస్తాడు, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి ఉండి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. 2వ అధ్యాయంలో అంటాడు, దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత, సంపూర్ణత క్రీస్తునందు శరీరముగా నివసించుచున్నది.
అంటే యేసు ప్రభు వారిలో దైవత్వం అనేది కొంచెం కూడా తగ్గలేదు. యేసు ప్రభు వారు శరీరంగా వచ్చినప్పుడు మానవ స్వభావము దేవుడు. అందుకోసమే ఈ రక్షణ గొప్ప రక్షణ. ఎందుకు? గొప్ప వ్యక్తి. ఎవరైనా దేవుడి కుమారుడు, దేవుడు. ఆయన సమస్తమునకు వారసుడు, ఆయన సమస్తమును సృష్టించినవాడు, ఆయన సమస్తమును నిర్వహిస్తున్నటువంటి వాడు, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు, ఆయన తత్వం యొక్క మూర్తిమంతము, తన మహత్తుగల మాట చేత నిర్వహిస్తున్నాడు. పాపముల విషయంలో శుద్ధీకరణం చేశాడు. దేవదూతల కంటే శ్రేష్టమైన వాడు. అందుకోసమే నా రక్షణ ఎందుకు విలువైనది అంటే అది దాన్ని ఇచ్చిన దేవుడు విలువైనటువంటి వాడు. కొంతమంది అంటుంటారు ఈ క్రైస్తవ్యం చాలా అన్రీజనబుల్ అండి. ఒక వ్యక్తి 6 గంటలు సిలువలో వేలాడితే ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 వరకు ఒక రోజులో ఒక 6 గంటలు సిలువలో వేలాడినంత మాత్రాన సర్వలోకానికి రక్షణ ఏంటండి అసలు? ఇది అంతకుముందు వారు, పుట్టేవారు, ఉన్నవారు, పుట్టబోయేవాళ్ళు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఒక వైపేమో పాపానికి శిక్ష యుగయుగాలు అగ్నిగుండం అని మీరే చెప్తున్నారు. మరి అంత శిక్షని ఒక వ్యక్తి 6 గంటలు వేలాడితే ఎట్లా క్యాన్సిల్ చేస్తారు? బాగుంది ఆర్గ్యుమెంట్. కానీ అక్కడ వేలాడింది సామాన్యమైన మనిషి కాదు, అక్కడ వేలాడింది దేవుని కుమారుడు. ఆ కారణమును బట్టి నా రక్షణ పిల్లల గొప్ప రక్షణ. ఇది సామాన్యమైన రక్షణ కాదు. ఇది ఏదో క్యాజువల్గా తీసుకునేది కాదు, ఇదేదో లైట్గా తీసుకునేది కాదు. అందుకోసం ఈ గ్రంథకర్త అంటున్నాడు, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటాం? ఇట్స్ సో ప్రెషియస్. ఇప్పుడు 5 రూపాయల పెన్ను పోయింది అనుకో, పెద్ద పడించుకో, ఇంకోటి తీసుకుందాం అనుకుంటా. అదే పెద్ద బంగారు గాజు లేకపోతే బంగారు ఆభరణం ఏదో పోయిందనుకోండి, ఎంత వెతుకుతాం. ఎందుకు? మన దృష్టిలో అది విలువైనది, అది విలువైనది. మన రక్షణ గొప్ప రక్షణ. ఎందుకు? గొప్ప వ్యక్తి, దేవుని కుమారుడు. 3వ అధ్యాయం మోషే కంటే ఘనుడు, 4వ అధ్యాయం యెహోషువ కంటే ఘనుడు. మోషే దాసుడై ఉండి నమ్మకంగా ఉన్నాడు, ఆయన కుమారుడై ఉండి నమ్మకంగా ఉన్నాడు. యెహోషువ వారికి నిత్య విశ్రాంతి కలగజేయలేకపోయాడు, కానీ ఈ దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు మనకు నిత్య విశ్రాంతి కలగజేస్తూ ఉన్నాడు. అందుకోసమే ఈ రక్షణ గొప్ప రక్షణ. మొదటి కారణం గొప్ప వ్యక్తి చేత ఆరంభమైన రక్షణ. రెండవది, ఈ గొప్ప వ్యక్తి ఈ గొప్ప రక్షణను ఇవ్వడానికి గొప్ప క్రయం చెల్లించాడు. దెర్ ఇస్ అ గ్రేట్ ప్రైస్ దట్ హ్యాస్ బీన్ పెయిడ్ ఆన్ ద క్రాస్ ఆఫ్ కల్వరీ. గొప్ప రక్షణ గురించి మాట్లాడుకుంటున్నాం. ఎందుకు గొప్ప రక్షణ అన్నాం? మొట్టమొదటి కారణం గొప్ప వ్యక్తి కాబట్టి రక్షణ, గొప్ప రక్షణ. రెండవ కారణం ఏంటంటే గొప్ప క్రయము. ఏంటా క్రయము? వాట్ విల్ బి ద హైయెస్ట్ ప్రైస్? వెండి కాదు, బంగారము కాదు, క్షయమైన వస్తువులు కాదు. ద ప్రైస్ దట్ వాజ్ పేడ్, ద బ్లడ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. నిన్ను నన్ను రక్షించటానికి దేవుడు మాట చేత రక్షించలేదు. ఆ దేవాది దేవుడు తన మహిమను విడిచి, పరలోకమును విడిచి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వభావం ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకొని ఈ లోకమునకు వచ్చాడు. కాబట్టి 2వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడు ఈ గ్రంథకర్త అంటే, మొదటి అధ్యాయంలో యేసు ప్రభువుని అక్కడ పెట్టాడు. ఎక్కడ? అనంతమైనటువంటి దూరంలో. దేవుడు, దేవుని కుమారుడు సమస్తం నిర్వహిస్తున్నవాడు అనంతమైన దూరంలో పెట్టాడు. 2వ అధ్యాయంలో అనంతమైన కుమారుణ్ణి నీతో నాతో పక్కన పెడుతున్నాడు. ఏం చెప్తున్నాడు తెలుసా? రండి 2వ అధ్యాయం ఏం చెప్తున్నాడు? 14వ వచనం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని నశింపజేయుటకును, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడు. మొదటి అధ్యాయంలో ఎంత పైకి తీసుకెళ్ళాలంటే మనకు అనిపిస్తుంది, అంత పెద్ద ఆయన, మనం ఎక్కడ పోతాం ఆయనతోటి, అంత గొప్పవాడే అనిపిస్తుంది. కానీ 2వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఏం చెప్తుంది తెలుసా? అంత గొప్ప వ్యక్తి నిన్ను నన్ను రక్షించటానికి ఏమయ్యాడు? రక్త మాంసములలో పాలివాడయ్యాడు. మన స్వభావం ధరించుకున్నాడు, మనలో ఒకని వంటి వాడయ్యాడు. కింద రాస్తాడు 16వ వచనం,
ఏలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకో. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ మిస్టరీ. the God who is in the form of spirit taking up the human flesh. That is what Christmas about. క్రిస్మస్ అనేది స్టారు, క్రిస్మస్ ట్రీయో, డెకరేషను, బట్టలు కాదు. ద రియల్ క్రిస్మస్ ఈజ్ అబౌట్ గాడ్, ఇన్ఫైనైట్ గాడ్ టేకింగ్ హ్యూమన్ ఫామ్. ఎప్పుడది? 2000 సంవత్సరాల క్రితం. పాత నిబంధనలో దేవుడు కనపడ్డాడు, యేసు ప్రభు కనపడ్డాడు, కానీ ఆయన అప్పుడు ఇంక శరీరధారి కాలేదు. రూపంలో కనపడి ఉండొచ్చు, కానీ ధారి కాలేదు. మరియ గర్భములో పుట్టి ఆయన శరీరమును ధరించుకున్నాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, మహిమ శరీరముతో కనపడ్డాడు. కానీ శరీరం ఉంది ఇంకా కదా. ఏమన్నాడు? వాళ్ళు దయ్యం భూతం అని కేకలేస్తుంటే, నా చేతులు చూడండి, నా కాళ్ళు చూడండి, తోమా నా గాయములలో చేతులు. అంటే యేసు ప్రభువారు శరీరధారి కావటం అనేది ఎంతకాలం? 33.5 సంవత్సరాలు మాత్రమే కాదు, ఫర్ ద ఇటర్నిటీ, నిత్యత్వం కూడా ఆ దేవాది దేవుడు మన శరీరమును దాల్చుకున్నాడు. ఇది గొప్ప మర్మం. ఇంతకంటే గొప్ప క్రయము ఎవరు చెల్లించగలుగుతారు? దేవుడు మన రూపంలోకి వచ్చాడు. ఆయన కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించాడు. గాడ్ హ్యాస్ బికమ్ ద ఫ్లెష్. ఇది మన గ్రాహ్యమునకు మించినది. పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు ఇది గ్రహింపగలుగులాగిన సహాయము చేయనుగాక. కాబట్టి దైవభక్తిని గురించిన మర్మము గొప్పది. ఏంటా మర్మము? ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమాయను. యోహాను భక్తుడు అంటాడు, యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనదో క్రీస్తు విరోధి. యేసు ప్రభువారు శరీరం, అందుకోసం అంటాడు, ఈయన శరీరము ద్వారాను రక్తము ద్వారాను వచ్చినవాడు ఈయన. గొప్ప క్రయము చెల్లించాడు. రావటంతో అయిపోలేదు. దేవుడు శరీరము దాల్చుకున్నంత మాత్రాన రక్షణ కాలేదు. రక్షణ ఎప్పుడు వచ్చిందంటే, ఆ శరీరము దాల్చిన దేవుడు తన యొక్క స్వరక్తమును అర్పించాల్సి వచ్చింది. అంటే నా రక్షణ ఎంత కాస్ట్లీయెస్ట్ రక్షణ అంటే, ఇట్ హ్యాస్ కాస్టెడ్ ద వెరీ బ్లడ్ ఆఫ్ ద క్రియేటర్. అందుకోసం అపోస్తల కార్యాల్లో పౌలు గారు చెప్తాడు, స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము. క్రీస్తు ప్రభువారు ఆ రక్తము చేత ప్రవేశించాడు. ఆ రక్తము అదెంత విలువైన రక్తం అంటే, గొర్రెల రక్తము కాదది, మేకల రక్తము కాదది, కోడెల రక్తము కాదది, దేవుని యొక్క రక్తము. దేవుడు మరణమును రుచి చూచాడు. చూడండి 2వ అధ్యాయం 9వ వచనం. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించున్నట్లు, కింద నెంబరేసి రాశాడు, మరణము రుచి చూచున్నట్లు. ఎవరు మరణిస్తున్నది ఇక్కడ? జీవాధిపతి. పేతురు గారు అంటాడు, మీరు జీవాధిపతిని చంపితిరి. జీవమునకు కర్త, జీవమునకు అధిపతి. ఆయన డిక్షనరీలో మరణం అనే పదం లేదు. ఆయన డిక్షనరీలో చీకటి అనే పదం లేదు. ఆ దేవాది దేవుడు నీ కొరకు నా కొరకు మరణము గుండా వెళ్ళాడు. చూడండి 14వ వచనంలో, ఆ ప్రకారమే మరణము యొక్క బలము గల వానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములో పాలివాడాయను. ఆయన మరణము ద్వారా మరణింపజేశాడు. మరణము మరణించింది. ఎలా మరణించింది? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణం. కాబట్టి ప్రియులారా, దేవుడు నీకు నాకు ఇచ్చిన రక్షణ ఎందుకు నిర్లక్ష్య పెట్టకూడదు? ఎందుకు దాన్ని బట్టి ప్రభువును స్తుతించాలి? ఎందుకు దాన్ని బట్టి ప్రభువును ఆరాధించాలి అంటే, ఆ రక్షణ గొప్ప రక్షణ. ఎందుకు? అది దేవుని యొక్క మరణము ద్వారా, దేవుని కుమారుని యొక్క మరణము ద్వారా అనుగ్రహించబడిన రక్షణ. అందుకోసం పౌలు గారు అంటాడు రోమా పత్రికలో, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుదీయక
ఆయనను మన కోసం అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు ఆల్రెడీ సపోజ్ ఒక ఉదాహరణ చెప్పుకుందాం. ఆల్రెడీ 1 crore ఇన్వెస్ట్మెంట్ పెట్టారు అనుకుందాం. ఆల్రెడీ 1 crore ఇన్వెస్ట్మెంట్ పెట్టారు. ఇంకో 100 రూపాయలు బెటరా, 1000 రూపాయలు బెటరా? ఆల్రెడీ 1 crore పెట్టారు కదా. ఆల్రెడీ ప్రాణం పెట్టాడు. మరి మిగతా ఎందుకు ఇయ్యడు దేవుడు? తగిన సమయంలో ఆయన మహిమ కొరకు, ఆయన ఆలోచన ప్రకారం, ఆయనకు తలంపు ప్రకారం ఆయనతో పాటు సమస్తమును మనకు అనుగ్రహిస్తాడు. అనుగ్రహించట్లేదు అంటే దాని వెనకాల ఏదో ప్రణాళిక ఉంది, దాని వెనకాల ఒక ఉద్దేశం ఉంది. నీకు నాకు అర్థం కాకపోవచ్చు. కనుక ఇది గొప్ప రక్షణ. కారణం ఏంటంటే గొప్ప క్రయముతో కూడినటువంటి రక్షణ. ఈ రక్షణ ఎంత విలువైనది అంటే దేవాది దేవుడు ఆయన యొక్క మహిమను విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి ఆయన ఆ కలువరి శిలువలో దిగంబరిగా వేలాడి శ్రమ పొంది హింసించబడి మన పాపం యొక్క శిక్ష ఆయన మీద మోపబడి ఆయన అవమానం ఉంది, దూషణ మాటలు అనుభవించి సహించి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఇంత గొప్ప రక్షణ బాట్ బై హిస్ బ్లడ్. హౌ కెన్ వి నెగ్లెక్ట్? కొన్నిసార్లు పురుషులు ఏమంటారు, నేను కష్టపడి పని చేస్తుంటే నీకు అర్థం కావట్లేదు అని పడేస్తున్నారు మీరు అంటారు. పిల్లల్ని కానీ భార్యను కానీ ఇంట్లో ఏమంటారు, నేను ఇంత కష్టపడి పని చేసి సంపాదిస్తుంటే మీకు విలువ అర్థం కావట్లేదు అంటారు. కానీ యేసు ప్రభువు వారు నీకు నాకు ఇచ్చిన రక్షణ ఎంత విలువైనది అంటే ఆయన ప్రాణం ఇచ్చి కొనుక్కున్నాడు. అది రక్షణ. గొప్ప క్రయము చెల్లించబడుతూ వచ్చింది. అందుకోసమే దీన్ని మనం రక్షణ, ఇది గొప్ప రక్షణ అని చెప్పొచ్చు. మూడవది, ఇది ఎందుకు గొప్ప రక్షణ అంటే ఇది గొప్ప విడుదలను తీసుకొచ్చింది. దేని నుంచి విడిపించింది మనల్ని? పాపం యొక్క శిక్ష నుంచి విడిపించింది. మనిషికి అనేకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయి. వీటన్నిటికంటే ప్రాముఖ్యమైనటువంటి ఇబ్బంది ఏంటంటే పాపం యొక్క శిక్ష, దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క కోపము. ఒకనాడు ఈ లోకాన్ని విడిచిపెడితే దేవుని దగ్గర నిలబడి లెక్కప్ప చెప్పాలి, మన క్రియలన్నిటికీ లెక్కప్ప చెప్పాలి. అక్కడ దేవుని దగ్గర మనం కరిగా కనపడకపోతే మనము దేవుని నుండి పారద్రోలబడి నిత్యాగ్నిలో ఉంటాం. కానీ దేవుని స్తోత్రం, యేసు ప్రభువు రక్తం ఏం చేసిందంటే మన ప్రతి పాపమును కడిగివేసి మనల్ని సంపూర్ణులుగా చేసి మనల్ని అక్కడ నిలబెట్టింది. కారణమును బట్టి నువ్వు నేను ఇప్పుడు మనకి శిక్ష లేదు. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఇది గొప్ప విడుదల, గొప్ప విమోచన. మనిషిని దేంట్లోంచి విడిపించవచ్చు? ఏమంటాం? జైల్లోంచి విడిపించవచ్చు, ఒకవేళ తాగుడు అలవాటు ఉంటే విడిపించవచ్చు, లేకపోతే ఇంకేదైనా అలవాటు ఉంటే విడిపించవచ్చు. కానీ పాపము నుంచి విడిపించటం, ఒకసారి ఊహించండి, మన గురించి ఆలోచించుకుందాం. ఒకప్పుడు మనం ఎలా ఉంటేమి? రక్షణ పొందకముందు దేవుడు అంటే మనకు ప్రేమనా? దేవుడు అంటే మనకి ఇష్టమా? లేదే. దేవుడు అనగా ప్రార్థన అనగానే బోర్ అనిపించేది. ఏదో బలవంతం మీద కూర్చునే వాళ్ళం తప్ప ప్రార్థన అంటే ఇష్టం లేదు, ఆరాధన అంటే ఇష్టం లేదు, దేవుడు అంటే ఇష్టం లేదు కదా. ఇక్కడ నుంచి కొన్ని ఇతర మతాల నుంచి వచ్చిన వారు కూడా ఉన్నారు. వారికి అయితే అసలు దేవుడు అంటే తెలియదు. వాళ్ళు ఏమనుకునే ఉండేవాళ్ళు, ఇది వేరే వాళ్ళ దేవుడు, మనకేం సంబంధం అసలు ఆయనతోటి, మన దేవుళ్ళు మనకు ఎంతమంది ఉన్నారు అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆయన వదిలిపెట్టి ప్రభువును వచ్చారు. ఎందుకు? అప్పుడు సరిగా ఆలోచించలేదు, ఇప్పుడు మంచిగా ఆలోచించారనా? కాదు. ఆ విడుదల ఎంత గొప్పదంటే ఇది మనిషి చేసేది కాదు. ఈ రక్షణ మనుషులు జరిగించేది కాదు, ఇది దేవుడు జరిగించే రక్షణ. కానీ ఇది గొప్ప విడుదల. దేని నుంచి విడిపించాడు? పాపం యొక్క శిక్ష నుంచి విడిపించాడు, దేవుని యొక్క ఉగ్రత నుంచి ఇప్పుడు మన శిక్షా విధి లేదు. మనం పాడతాం, నా సంకట దుఃఖములెల్లా తీరిపోయేగా నశించు దూత ఎందుకు దాటిపోయాడు? నా మంచితనం కాదు, నా భక్తి కాదు, ఆ రక్తమును చూచి నన్ను దాటిపోయాడు. అంతేకాదు, ఇంకా దేని నుంచి విడిపించాడు? మరణ భయము నుండి విడిపించాడు కదా. మనకు చదువుతాం 2వ అధ్యాయంలో, మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించాడు. మరణ భయము నుండి అందులో మనం పాడాం, మరణ భయము లేని వారమై అని. ఎందుకు? యేసు ప్రభు లేచాడు. క్రైస్తవుని జీవితంలో ఉన్న గొప్ప ఆధిక్యత ఏంటంటే వీ డోంట్ హ్యావ్ ద ఫియర్ ఆఫ్ డెత్. క్రైస్తవునికి మిగతా వాళ్ళకు ఉండాల్సిన తేడా ఏంటంటే మిగతా వాళ్ళు మరణం అంటే భయపడతారు,
మిగతా వాళ్ళు మరణం అంటే గడగజా వణుకుతారు. మనకు కూడా భయం ఉంటుంది, జాగ్రత్త ఉంటుంది. కానీ మరణము మనకు శిక్ష కాదు, మరణము మనకు హెచ్చింపు. మామూలుగా ఎవరైనా చనిపోతే ఏం రాస్తారు? ప్రమోటెడ్ టు గ్లోరీ అని రాస్తారు. మరణము మనకు ప్రమోషన్. ఎందుకు? మనం ఈ పాపభరితమైనటువంటి పాప సహితమైన లోకము నుంచి విడిపించబడి, మూలుగుచున్న లోకం నుంచి విడిపించబడి మనం దేవునితో సదాకాలం ఉంటాం. ఇప్పుడు మరణ భయం లేదు. మనం ఏం చెప్తున్నాం? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా? ఓ సమాధి నీ విజయం ఎక్కడా? మరణపు ముళ్ళు ప్రభు విరిచేశాడు కలువరి శిలువలో. ఇప్పుడు మరణ భయము మనకు లేదు. ఏం చెప్పుకున్నాం? 3 విషయాలు చెప్పాను. ఈ గొప్ప రక్షణ ఎందుకు? గొప్ప వ్యక్తి దేవుని కుమారుడు. గొప్ప రక్షణ ఎందుకు అంటే గొప్ప క్రయము చెల్లించబడింది, యేసు ప్రభువు రక్తము కార్చబడింది. గొప్ప రక్షణ ఎందుకు అంటే గొప్ప విమోచన. వెండి బంగారముల వంటి క్షయమైన వస్తువుల చేత మీరు విమోచించబడలేదు, కానీ అమూల్యమును, నిర్దోషమును, నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచించబడతారు. ఎందుకు మనం ఇప్పుడు ప్రభు వైపు తిరిగామంటే ఆయన రక్తము నిర్జీవ క్రియలను విడిచిపెట్టి జీవము గల దేవుని సేవించున్నట్లుగా మన మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేసి. ఒకప్పుడు పాపం అంటే వదిలిపెట్టలేము అనుకున్న మనం, దాని బంధకాల్లో చిక్కిన మనం ఇప్పుడు పాపం చేయమని కాదు, బట్ దాన్ని విడిచిపెట్టి ప్రభు వైపు పరిగెత్తుతున్నాం, ప్రయత్నం చేస్తున్నాం, పోరాటం చేస్తున్నాం. ఎందుకు అంటే అప్పుడు మనం సరిగా లేవు, ఇప్పుడు సరిగా ఉన్నామని కాదు. యేసు ప్రభు రక్తం మన మనస్సాక్షిని, మన మనస్సుని, మన హృదయాన్ని శుద్ధి చేసి మనకు నూతన జన్మను ఆయన అనుగ్రహించాడు. ఇది రక్షణ. అందుకోసం మనం ఏం చెప్తాం? మన రక్షణ మన మీద ఆధారపడి లేదు. ఇది మనం మంచోళ్ళమని జరిగిన రక్షణ కాదు. ఇది దేవాది దేవుడు తన కృపచేత మన హృదయమును శుద్ధి చేయగా, మన ఆత్మను శుద్ధి చేయగా మనము దేవుని పిల్లలమయ్యాం. విశ్వాసం ఉంచి దేవుని పిల్లలమయ్యాం. ఇది మన వలన కలిగింది కాదు, ఇది దేవుని వరమే. కాబట్టి ఎవ్వడూ అతిశయపడ వీలు. ఇది గొప్ప రక్షణ. ఎందుకంటే ఇది గొప్ప విడుదల. చివరిగా ప్రియరా, ఇది గొప్ప ఆశీర్వాదమును తీసుకొస్తుంది. ఏంటి రక్షణ వల్ల కలిగే ఆశీర్వాదం? 2వ అధ్యాయం 11వ వచనం, పరిశుద్ధపరచబడ్డాం. చాలన్నా, పరిశుద్ధపరచబడ్డాం. ఈ రక్షణ ద్వారా ఏమయ్యాం? మనం పరిశుద్ధులమయ్యాం, మనం సంపూర్ణులమయ్యాం, మనము దేవుని దగ్గరకు ప్రవేశం వచ్చింది. చూడండి 2వ అధ్యాయం 4వ అధ్యాయం 16వ వచనం, నేను ముగిచ్చేస్తాను, రాసుకోండి. 4:16లో మనం కనికరించబడి సమయోచితమైన సహాయం కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు. ఇప్పుడు మన ప్రభు దగ్గర ప్రవేశం ఉంది. కారణం రక్షించబడ్డాం. ఒకనాడు పరలోకానికి వెళ్తాం, గేటు దగ్గర ఆఫ్ చేస్తారు. ఎందుకు వచ్చావయ్యా, ఏంటి నీ పరిస్థితి అంటే, నేను ఫలానా చర్చు, మా ఇంటి పేరు అది, మేము ఖమ్మంలో ఉన్నాం. అవి కాదు. మన రక్షింపబడ్డామంటే దేవుని కృపచేత సంపూర్ణముగా చేయబడ్డాం. మన శిక్ష తొలగించబడింది. ఇప్పుడు మనకు ధైర్య ప్రవేశం ఉంది. అంతేకాదు మన ప్రధాన యాజకుడు మనతో సమానుభవం కలిగిన వాడు కాబట్టి మన సహాయం చేయగలవాడై ఉన్నాడు. ఇప్పుడు నువ్వు నేను ఒంటరిగా లేం. కష్టములు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, కానీ మనం ఒంటరిగా లేం. మన ప్రధాన యాజకుడు, మనకు సరిపోయిన ప్రధాన యాజకుడు మనకున్నాడు కదా. ఆ మాట మీరు అండర్లైన్ చేసుకున్నారా? ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. 7వ అధ్యాయం 26వ వచనం అండర్లైన్ చేసుకోండి. అక్కడ ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. మనకు విశ్రాంతి ఉంది. ఇప్పుడు నిత్య విశ్రాంతి ఉంది, నిత్య స్వాస్థ్యం ఉంది, నిత్యమైన కదలనటువంటి నిలకడమైన దేవుని రాజ్యం ఉంది. ఇంకా అనేకమైన ఆశీర్వాదాలు రక్షణలో దాగున్నాయి. గొప్ప రక్షణ ఎందుకు? గొప్ప వ్యక్తి, గొప్ప క్రయము, గొప్ప విడుదల, గొప్ప ఆశీర్వాదం. దీన్ని బట్టి మనం ప్రభువును స్తుతించి ఆరాధిద్దాం. మనతో లేచినప్పుడు పాట పాడుకుందాం.